నమస్కారం. ఒక్కసారి ఊహించుకోండి. నదులు, దేవాలయాలు, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ లక్షలాది దీపకాంతులతో మిలమిల మెరిసిపోతున్నాయి. ఆ అద్భుతమైన దృశ్యమే కార్తీక పౌర్ణమి. ఇది కేవలం కంటికి కనిపించే అందం మాత్రమే కాదు, దీని వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దాగి ఉన్న ఒక పవిత్రమైన రోజు. ఈ పండుగ సారాంశం అంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఈ రాత్రి శివుని సత్యపు వెలుగు మాయా అనే చీకటిని పారద్రోలింది. అద్భుతం కదూ! చీకటిపై వెలుగు సాధించిన ఈ విజయమే కార్తీక పౌర్ణమికి అసలైన గుండెకాయ. సరే, అసలీ కార్తీక పౌర్ణమి అంటే ఏంటి? చాలా సింపుల్. మన హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే పున్నమి రోజునే ఈ పండుగ జరుపుకుంటాం. దీనికి ఇంకో అద్భుతమైన పేరు కూడా ఉంది తెలుసా? దేవ్ దీపావళి. అంటే ఇది సాక్షాత్తు దేవతలు చేసుకునే దీపావళి అన్నమాట. సరే, మరి ఈరోజు మనం ఈ పండుగ గురించి ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా, ఈ పౌర్ణమి ఎందుకంత పవిత్రమైనది? ఆ తర్వాత దీని వెనుకున్న దైవిక విజయగాథలేంటి? అలాగే భక్తులు పాటించే ఆచారాలు, దేశవ్యాప్తంగా దీనికున్న రకరకాల రూపాలు, చివరిగా ఈ భక్తి వెనుకున్న అసలు సారాంశమేంటో తెలుసుకుందాం. మొదటి అంశం, ఒక పవిత్రమైన పౌర్ణమి. అసలు ఈ రాత్రిని సంవత్సరంలోనే అత్యంత శుభప్రదమైనదిగా ఎందుకంటారో చూద్దాం. దీని వెనక ఉన్న ఆధ్యాత్మిక శక్తి నిజంగా చాలా చాలా ప్రత్యేకమైనది. ఈ రోజుకున్న అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే, ఇది శివుడు, విష్ణువు ఇద్దరినీ ఒకే రోజున పూజించే ఒక అరుదైన సందర్భం. అవును, ఒకవైపు చెడుపై శివుడు సాధించిన విజయాన్ని, మరోవైపు దైవిక జ్ఞానాన్ని కాపాడిన విష్ణువును ఇద్దర్నీ మనం ఈ రోజున స్మరించుకుంటాం. అందుకే ఇది ఇంతటి పవిత్రమైన, శుభప్రదమైన రోజయ్యింది. ఇక ఆ లక్షలాది దీపాల వెలుగుల వెనుక, ఆ భక్తి వెనుక ఎన్నో శక్తివంతమైన కథలున్నాయి. పదండి, ఆ దైవిక విజయగాథల ప్రపంచంలోకి వెళ్దాం. ఈ పండుగకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన కథ త్రిపురాసురులది. ఇంతకీ ఎవరి త్రిపురాసురులు? వీళ్ళు ముగ్గురు మహాశక్తివంతమైన రాక్షస సోదరులు. అంతరిక్షంలో 3 అద్భుతమైన నగరాలను నిర్మించుకుని తమ శక్తులతో విశ్వమంతటా అల్లకల్లోలం సృష్టించారు. మరి వారి అరాచకాన్ని అంతం చేయడానికి ఎవరు రావాలి? సాక్షాత్తు శివుడే త్రిపురాంతక రూపంలో వచ్చాడు. అంటే 3 పురాలను అంతం చేసినవాడు అని అర్థం. నమ్మగలరా? కేవలం ఒకే ఒక్క బాణంతో ఆ 3 నగరాలను బూడిద చేసి విశ్వానికి శాంతిని తిరిగి ఇచ్చాడు. అందుకే ఈ పవిత్రమైన రోజును త్రిపురీ పౌర్ణమి అని కూడా చాలా భక్తితో పిలుచుకుంటాం. సరే, ఇది శివుడి కథ. మరి విష్ణు సంగతేంటి అనుకుంటున్నారా? ఈరోజు వైష్ణవులకు కూడా అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే ఇదే రోజున శ్రీ మహావిష్ణువు తన దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారం అంటే చేప అవతారంలో ఆవిర్భవించాడని మన పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ అవతారంలో ఏం జరిగింది? విష్ణువు ఒక రాక్షసుడి బారి నుండి పవిత్రమైన వేదాలను కాపాడాడు. చూడండి, ఇది కేవలం వేదాలను కాపాడటం మాత్రమే కాదు, దీని వెనుక ఒక గొప్ప సందేశముంది. అజ్ఞానమనే చీకటిపై జ్ఞానం, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ఇది ఒక గొప్ప ప్రతీక. అంతేనా? కాదు, ఈరోజు ప్రాముఖ్యత ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇదే రోజున యుద్ధదేవుడైన కార్తికేయుడు జన్మించాడు. రాధాకృష్ణులు దివ్యమైన రాసలీల నృత్యం చేసింది కూడా ఇదే రోజు. అంతేకాదు, త్రిపురాసురులను శివుడు సంహరించినప్పుడు దేవతలంతా స్వర్గంలో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నది కూడా ఇదే రోజు. అందుకే దీన్ని దేవదీపావళి అంటారు. చూసారా, ఇన్ని సంఘటనలు ఈ ఒక్క రోజును ఎంత పవిత్రంగా మార్చాయో. సరే, ఇవన్నీ వేల ఏళ్లనాటి కథలు. మరి ఈనాటి భక్తులు ఈ కథలను ఎలా స్మరించుకుంటున్నారు? వారు పాటించే ఆచారాలేంటి? ఆ భక్తి చర్యల ద్వారా ఆ పవిత్రతను ఎలా అనుభూతి చెందుతారో ఇప్పుడు చూద్దాం. ఈ రోజున ప్రధానంగా 4 ముఖ్యమైన ఆచారాలు పాటిస్తారు. 1. కార్తీక స్నానం. సూర్యోదయానికి ముందే పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుందని నమ్మకం. 2. దీపదానం. అంటే దీపాలు వెలిగించడం. ఇది మన బయట ఉన్న చీకటిని కాదు, లోపలున్న చీకటిని కూడా తొలగిస్తుంది. 3. వ్రతం. చాలామంది ఈరోజు ఉపవాసముండి సత్యనారాయణ వ్రతం లాంటివి చేసుకుంటారు. ఇక 4వది చాలా ముఖ్యమైనది, దానం.
ఈ రోజున చేసే దానం 10 యజ్ఞాలు చేసిన పుణ్యఫలాన్ని ఇస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ పండుగలో నాకు బాగా నచ్చే విషయమేంటో తెలుసా? దీనికున్న ప్రాంతీయ వైవిధ్యం. భిన్నత్వంలో ఏకత్వం అనే మన దేశ స్ఫూర్తికి ఈ పండుగ ఒక అద్దం పడుతుంది. పండుగ ఒకటే, కాని వేడుకలు చేసుకునే రూపాలు మాత్రం ఎన్నో. ఉదాహరణకు మనం వారణాసి వెళితే గంగాఘాట్లన్నీ లక్షలాది దీపాలతో దేవ్ దీపావళిగా వెలిగిపోతాయి. అదే ఒడిస్సాకు వెళితే వాళ్ల పూర్వీకుల సముద్రయానాన్ని గుర్తుచేసుకుంటూ బోయిత బందన పేరుతో చిన్న చిన్న పడవలను నీళ్లలో వదులుతారు. ఇక తమిళనాడులో అరుణాచల కొండపై ఒక మహాజ్యోతిని వెలిగిస్తారు. ఇంక ఆశ్చర్యమేంటంటే పంజాబ్లో ఇదే రోజును సిక్కుల మొదటి గురువైన గురునానక్ జయంతిగా ఎంత ఘనంగా జరుపుకుంటారో. ఈ వేడుకలు ఎంత పెద్ద ఎత్తున జరుగుతాయో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ. రాజస్థాన్లోని ప్రపంచ ప్రసిద్ధ పుష్కర్ మేళా. ఈ మేళా సరిగ్గా కార్తీక పౌర్ణమితో ముగుస్తుంది. ఆ ఒక్కరోజూ పవిత్ర స్నానం చేయడానికి అక్కడకు ఎంతమంది యాత్రికులొస్తారనుకుంటున్నారు? సుమారు 2 లక్షల మంది. ఊహించండి ఆ దృశ్యాన్ని. ఈ వైవిధ్యం ఎక్కడితో అయిపోలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సంవత్సరం పొడవునా మంచి జరగాలని కోరుకుంటూ 365 ఒత్తులతో ఒకే దీపాన్ని వెలిగిస్తారు. మహారాష్ట్ర, గుజరాత్లలో శివుడి విజయాన్నే ప్రధానంగా గుర్తుచేసుకుంటూ దీన్ని త్రిపురి పౌర్ణమిగా జరుపుకుంటారు. చివరికి జైనులు సైతం ఈ రోజున శాంతి, దానం అనే సందేశాలతో తమదైన దీపాల పండుగను జరుపుకుంటారు. ఎంత గొప్ప విషయం కదా! సరే, ఇన్ని కథలు విన్నాం, ఇన్ని ఆచారాలు చూశాం, రకరకాల వేడుకల గురించి మాట్లాడుకున్నాం. వీటన్నింటి వెనుక ఉన్న అసలైన సారాంశమేంటి? మన లోపల వెలిగించుకోవాల్సిన ఆ అంతర్గత జ్యోతి యొక్క అసలు అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయమేంటంటే, కార్తీక పౌర్ణమి అనేది బయట దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు. అది మన ఆత్మలోపన వెలుగువైపు చేసే ఒక ప్రయాణం. అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని పొందడం, అహంకారాన్ని వదిలిపెట్టి భక్తిని నింపుకోవడం, ఇదే ఈ పండుగ మనకిచ్చే గొప్ప సందేశం. ఈ భావనను, ఈ మాటలు ఎంత చక్కగా వివరిస్తాయో చూడండి. ఎక్కడ కాంతి ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది. ఎక్కడ దానముంటుందో అక్కడ దేవుడుంటాడు. మనస్సులో వెలుగు, చేతల్లో దానం, మన అంతర్గత జ్యోతి, మన నిస్వార్థ సేవ. ఇదే ఈ పండుగ యొక్క అసలైన నిజమైన సారం. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన దారులు వేరైనా, మన పద్ధతులు వేరైనా, లక్షలాది మంది ఒకే నమ్మకంతో ఒకే రాత్రి దీపాలు వెలిగిస్తున్నారంటే అది మన అందర్నీ కలిపి ఉంచే ఆ ఉమ్మడి విశ్వాసం గురించి మనకేం చెబుతోంది? ఒక్కసారి ఆలోచించండి.